ఇండస్ వాటర్ ట్రీటీ అండి, ఇండస్ వాటర్ ట్రీటీ. నాకు సోషల్ నా 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది. ఇండస్ వ్యాలీ, ఇండస్ ట్రీటీ. ఇన్ఫాక్ట్ నేను అప్పుడు చదువుకున్నాను. సో ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్ గురించి చర్చించే ముందు, వాట్ ఈస్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ? సింపుల్ అండి. మనకి ఏదైతే వాటర్ ఉంటుందో అది 20% మనకి, 80% పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పి నెహ్రూ గారు ఉన్నప్పుడు డిసైడ్ అయ్యారు. ఓకే. సో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో పెహల్గామ్ అయిన తర్వాత టెర్రర్ టాక్స్ కెనాట్ గో ప్యారలల్లీ అని చెప్పి మన వాళ్ళు దాన్ని రద్దు చేసేసారు అంతే. బట్ దీనిది రిపర్కషన్స్ చెప్పే ముందర మోదీ గారిది ఒక చిన్న యానిక్డోట్ చెప్పాలి. ఆయన ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఐ థింక్ 1 గంట 45 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత విపక్షాలు కాంగ్రెస్ అరవడం మొదలుపెట్టాయి. అయితే ఆయన సభాపతిని ఉద్దేశిస్తూ అన్నారు, స్పీకర్ జీ, నేను 1 గంట 45 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇంతసేపు పట్టింది అని చెప్పని అన్నారు ఆయన. అలాగా మనం ఇండస్ వాటర్ ట్రీటీ గత ఏడాది ఆపాం. దాని ప్రభావం తెలుసుకుని గొడవలు చేయడానికి వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి ఏడాది పట్టింది. సో సి అగైన్, పాకిస్తాన్ ఏదైతే చేస్తుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ సేవింగ్ గ్రేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్స్ పీపుల్. ఇప్పుడు పాకిస్తాన్ డ్యూయల్ అంటే దాని హిపోక్రసీ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఫోరం దగ్గరికి వెళ్ళేమో దీనంగా మేము చిన్న దేశం కాబట్టి మా మీద అట్రాసిటీస్ చేస్తున్నారు ఎక్సెట్రా 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 అంటారు. వాళ్ళ దేశంలో చేసుకున్న సభల్లోనేమో చేతులు నరుకుతాము, తలలు నరుకుతాము, యాక్ట్ ఆఫ్ వార్, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని అంటారు. రెండు రకాలుగా ఎందుకంటారంటే, ఇవే కనుక ఇంటర్నేషనల్ అంటే కనుక వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళ దాంట్లో ఇలా అనకపోతే అసలే కోపంగా ఉన్న జనాలు ఇంకా కోప్పడతారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికైతే వెళ్ళాలో, ఐ థింక్ ఐ డోంట్ నో మరి బలూచిస్తాన్కి వెళ్తుందో లేదైతే పీఓజేకేకి అయితే వెళ్తుంది ఇప్పుడు. అంటే బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ ప్రావిన్స్లో గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, పీఓజేకే కానీ, ఖైబర్ పఖ్తూన్వా కానీ, అపార్ట్ ఫ్రమ్ పంజాబ్, బలూచిస్తాన్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్మీ మీద వ్యతిరేకంగానే ఉన్నారు. విడిపోతాం 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 అనేవి ఎక్కువగా స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ టైంలో వాటర్ ప్రభావం కూడా వాళ్ళ మీద పడ్డట్టయితే అది ఆర్మీకి ఇంకా పెద్ద తలనొప్పి, వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం. సో అందుకని అస్తిత్వం వదిలేయండి, ముందు గొంతులు తడవాలి కదా. కరెక్ట్. జీవనం ఏంటి? కరెక్ట్. బతుకుంటే కదా అప్పుడు యుద్ధాలు చేసుకోవచ్చు. 100%. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్లీ ప్రెషర్ పెట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ కొన్ని నీళ్ళు వదలండి, బిందె పట్టుకుంటాం. అంటే పాకిస్తాన్ అడుక్కోవడం అలవాటే కదా. ఎప్పుడు అన్నం కోసం, ఆటా కోసం బౌల్లో అడుక్కుంటారు, ఈసారి నీళ్ళ కోసం అడుక్కుంటున్నారు. కానీ పాకిస్తాన్కి ఏం పర్లేదు, ఎందుకంటే జియావుల్లాకి ఏమన్నాడు, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, నేను గడ్డనే తిన్నా కానీ న్యూక్లియర్ వెపన్ రాకుండా అన్నాను. నీకు న్యూక్లియర్ వెపన్ వచ్చింది, గడ్డే తిను. కాకపోతే ఈసారి మన వాళ్ళు ఏమన్నట్టు గడ్డి కూడా మొలవనివ్వము, వాటర్ ఇవ్వకుండా. మన వాటర్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు డైరెక్ట్ అన్నారు, ఏక్ బూంద్ కా పానీ భీ వహా నహీ జాయేగా హమారే ఓర్ సే. ఒక చుక్క నీరు కూడా మేము వదలమని. సో మనం వదలం, 100% వదలం. అంటే నీకు నీళ్ళు ఇచ్చి, నీ గొంతు తడిపి, నీ దాహం తీర్చి, నీకు బలం ఇచ్చి, నువ్వు నా దేశం మీదకి రావడానికి నేనే దారివ్వాలా? నిజానికి 65లోనే వారికి వచ్చినప్పుడు ఇది జరిగి ఉండాల్సింది. తర్వాత 71లో జరిగినప్పుడు జరిగి ఉండాల్సింది. 91లో కాశ్మీరీ పండిట్లది పాకిస్తాన్ చేసినప్పుడు జరిగి ఉండాల్సింది. కార్గిల్ వార్ తర్వాత జరిగి ఉండాల్సింది. 16లో ఊరి ఘటన తర్వాత జరిగి ఉండాల్సింది. పుల్వామా తర్వాత జరిగి ఉండాల్సింది. మరి అప్పుడంతా ఎందుకు జరగలేదో తెలీదు. బట్ ఫైనల్లీ అట్లీస్ట్ ఇప్పటికన్నా కూడా మన ప్రభుత్వం క్లియర్గా ఒక స్టాండ్ పెట్టింది, టెర్రర్ టాక్స్ కెనాట్ గో సైడ్ వేస్ అని. సో ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది అవుతూ ఉన్న టైంలోనే మన దేశం నుంచి కొంతమంది ఇంటలెక్చువల్స్ పుట్టుకొచ్చారు. ఇంటలెక్చువల్స్ పుట్టుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారు, లేదు పాకిస్తాన్కి వాటర్ వదలాలని అంటున్నారు. లేదు మీరు పాకిస్తాన్కి వాటర్ వదలండి అని. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబ్ ముఫ్తీ, కమ్యూనిస్ట్ లీడర్ ఒక అతను జాన్ దయాల్, హిస్ రెజ్యూమ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పాలి, అజ్మల్ కసబ్ కోసం పోరాడాడు, ఉమర్ ఖాలిద్ కోసం పోరాడాడు, యాసిన్ మాలిక్ కోసం పోరాడాడు. మన దేశం కోసం గుండె కొట్టుకునే కంటే పాకిస్తాన్ కోసం కొట్టుకునే గుండెలే ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్కి అదేం అదృష్టమో కానీ దాని దేశంలో గుండె కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది, మన దేశంలో కూడా గుండె కొట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే కేవలం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడు అయిపోడండి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే, మన దేశంలో మనం ఎన్నుకునే వాళ్ళు మన దేశం కోసం పోరాడడం కంటే కూడా విదేశీ దేశాల కోసం, ముఖ్యంగా పాకిస్తాన్ కోసం పోరాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం. ఒక ఫార్మర్ రా చీఫ్ ఏఎస్ దౌలత్ కూడా ఇప్పుడు లెటర్ రాసిన సిగ్నేటరీలో ఉన్నారు. ఒక ఫార్మర్ రా చీఫ్ అయి ఉండి మీరు పాకిస్తాన్ని సమర్థిస్తున్నారంటే, రా చీఫ్గా ఉన్నప్పుడు మీరు ఏం యాక్టివిటీస్ చేస్తుంటారు? ఎవరండి అయినా
ఏజ్ దౌలత్. సో అదే అన్నావు కదా, పాకిస్తాన్కి ఏంటి అంటే ఇక్కడ ఈ లాబీ అందరినీ కూడా వాడుకుని మన మీద ఒత్తిడి తేవాలని అనుకుంటోంది. బట్ అది ఎంతకి పని చేయటం లేదు. ఎందుకంటే మనం చాలా క్లియర్గా ఉన్నాం, అమెరికా యూఎస్ చెప్తేనే మనం ఆడినకపోతే పాకిస్తాన్ చెప్తే వింటామా, పాకిస్తాన్ భయపెడితే వింటామా. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ ఏమని భయపడుతున్నారు? న్యూక్లియర్ వార్, ఓకే, న్యూక్లియర్ మిసైల్స్ వాడతామని అంటున్నారు. ఓకే, టు బి హానెస్ట్ ఏదో అంటున్నారు. ఎస్, టు బి ఆనెస్ట్ నేనైతే వాళ్ళు ఒక ఈసారి ఐ రియలీ డోంట్ వాంట్ పాకిస్తాన్ టు బి లైక్ దిస్. వాళ్ళు ఒక అటాక్ చేయాలి, ఎందుకంటే అది చేస్తేనే మన వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవ్వగలరు. వెయిటింగ్ ఫర్ ఫస్ట్ మూవ్. ఎస్, మనం ఫస్ట్ మూవ్ చేస్తే వీ విల్ బి ది అగ్రెసర్స్. సో ఐ రియల్లీ హోప్, ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం అరవింద సమేతలో బసిరెడ్డి టైప్ పాకిస్తాన్, అది ఉన్నంతకాలం శాంతి రాదు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాస్ టు బి అబ్లిటరేటెడ్. సో అది జరిగితేనే మనకి శాంతి వస్తుంది, ఇక్కడ ఉన్న పాకిస్తానీ ప్రేమికులకు పోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అది ఒక ఐడియాలజీ, అదొక సిద్ధాంతం. అది పోవాలి అంటే అది ఉండకూడదు, అది లేకపోతే దేనికోసం పోరాడతారు. సో నేను అందుకే అన్నా. అండ్ ఐరనీ ఏంటంటే దీని వెనక ఉన్న రాజకీయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఏడాది అయింది. మనం ఆపరేషన్ సింధూర్లో మనం జరిగిన దాని గురించి మాట్లాడుకోవాల్సింది పోయి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్కి ఇది ఒక ఇష్యూ ఏంటి అంటే, మామూలుగా నేను ఇందాక మీకు కొన్ని ఉదంతాలు చెప్పాను పాకిస్తాన్ చేసినవి, ఇంకా టెర్రర్ ఇన్సిడెంట్స్ నేను చెప్పనే అక్కర్లే అవి ఎన్ని జరిగాయో, కానీ మనం ఎప్పుడు ఏమీ చర్యలు తీసుకోలేదు. సో కానీ ఈసారి ఏమైందంటే, ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ పెట్టుకుని అది ఇంటర్నేషనల్ ఏ దేశానికన్నా వెళ్ళినా ఇంటర్నేషనల్ మాట్లాడినా ఎవరైనా అడుగుతారు భారత్ ఎందుకు ఇండస్ వాటర్ ట్రీటీ ఇలా అబయన్స్లో పెట్టింది అంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పెహల్గామ్ది చెప్పాలి. ఎవరు చేశారు పెహల్గామ్ది? సో పాకిస్తాన్ పేరు వస్తుంది. సో ఇలాగ బోన్లో కాంగ్రెస్ కనుక పెట్టి ఉన్నట్టయితే ఇప్పటివరకు పరిస్థితి వచ్చుండేదే కాదు. కాంగ్రెస్ ఎందుకంటే గత ప్రభుత్వాలు కాంగ్రెసే కాబట్టి పెట్టకపోగా కాంగ్రెస్ అచీవ్మెంట్స్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారిది 26/11 అయినది మనకి తెలిసింది, దురదృష్టపు ఘటన. అదైన తర్వాత మనకి 3 ఇన్సిడెంట్స్ జరిగాయి, అన్నీ మనం మాట్లాడుకోవాలి. నెంబర్ 1 ఏంటి అంటే, మనం జెస్చర్ ఆఫ్ గుడ్ విల్ కింద మనం 10 మంది తీవ్రవాదులను వదిలేసాం, మనం అరెస్ట్ చేసి పెట్టిన వాళ్ళని. దాని తర్వాత మనం వాళ్ళ కౌంటర్ పార్ట్ మన్మోహన్ సింగ్ వాళ్ళ కౌంటర్ పార్ట్తో మాట్లాడుతూ వాళ్ళు మన మీద అటాక్ చేసింది వదిలేసి మనమే బలూచిస్తాన్లో అటాకులు చేయిస్తున్నట్టుగా స్టేట్మెంట్ రిలీజ్ చేసాం. అక్కడ వాళ్ళు బలూచిస్తాన్ సపరేటిస్టులకి మనం వెపన్స్ ఇస్తున్నట్టుగా మనమే ఆ స్టేట్మెంట్లో పెట్టించాం. ఎంత ఇడియాటిక్ మూవ్ అది. విక్టిమ్స్ మనము, వాళ్ళు విక్టిమ్స్ కింద నా లెటర్ రిలీజ్ చేసినట్టయితే ఏమవుతుంది? సో ఇదే నిజానికి కాంగ్రెస్ పాలన ఏంటి అంటే. అండ్ ఇది ఇంతటితో ఆగలే. ద మోస్ట్ ఐరానికల్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ డిగ్నిటరీస్ మహానుభావులు అందరూ సంతకాలు పెట్టారో సంతకాల్లో ఒకటి ఏముందంటే 2004 to 2007 మనం ఒక డైలాగ్ నడిపాం పాకిస్తాన్తో, అది మళ్ళీ రెజ్యూమ్ చేయాలి, దాన్ని ఒక కంక్లూషన్కి తేవాలని. ఆ డైలాగ్ ఏంటి అంటే, మనం పీఓజేకేని వదిలేసుకోవాలి, కశ్మీర్ని అటానమస్ రీజన్గా గుర్తించి వాళ్ళకే అటానమస్ పవర్స్ ఇచ్చేయాలి, ఆ కశ్మీర్లో పాకిస్తాన్ పాత్ర ఏంటో తేలాలి, శ్రీనగర్ టు ముజఫరాబాద్ మనం కొన్ని రూట్స్ పెట్టాలి, ఎవ్రీథింగ్ పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఉంది, మనకేమీ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్. దాన్ని రెజ్యూమ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టారంటే వీళ్ళలో ఎవరిని భారతీయులను అనాలి? అండ్ ఇలాంటిది నడిపిందంటే కాంగ్రెస్ దేశ హితం కోసం పోరాడిందంటే ఎవరు నమ్మాలి? ఎవరు నమ్ముతారు? ఈ కాంగ్రెస్ దేశభక్తి గురించి చెప్పేది? పెహల్గాం అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ చనిపోయిన హిందువులే గుర్తు, ఎందుకంటే హిందువుల మీద దాడి జరిగింది. ప్యాంట్ విప్పి సర్కంషన్ అయిందా లేదా అని చూసి కల్మా చదవమని చెప్పి కల్మా చదవని వాళ్ళని చంపేసి వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళు చంపేమని అంటే, మా ఇంట్లో వాళ్ళు లేకపోతే మేమెందుకు బతుకుతాం, మమ్మల్ని కూడా చంపమనంటే మిమ్మల్ని చంపము, పోయి మీరు మోదీకి చెప్పండి అన్నారు. ఒక్కటే ఒక హిందూ బతికాడు. ఎలా బతికారంటే ఆయన ఉర్దూ చదివారు, ఆయనకి కల్మా చదవడం వచ్చు కాబట్టి బతికారు. వీళ్ళు కదా విక్టిమ్స్, వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది పోయి రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్లో కాశ్మీరీ ముస్లిమ్స్ షెల్లింగ్లో ఎవరైతే పోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే ఎవరు విక్టిమ్స్ అన్నట్టు రాహుల్ గాంధీ చూపిస్తున్నారు. సో ఈయన నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సింది. కితనే రఫేల్ గిరే అని చెప్పి అడిగారు. మనం చెప్పాం ఎవరిది రఫేల్ కూలేదంటే రఫేల్ కూలిందని. రాహుల్ గాంధీ మాట్లాడినవి ఇంటర్నేషనల్లీ వాళ్ళ సైడ్ గెలిచారని ప్రూవ్ చేసుకోవడానికి పాకిస్తాన్ ఆయన వర్డ్స్ వాడింది. ఎవరి కోసం పనిచేస్తున్నట్టు రాహుల్ గాంధీ? ఇప్పుడు కరెంట్లీ ప్రివిలేజ్ మోషన్ రాజ్నాథ్ సింగ్ గారి మీద రిలీజ్ చేశారు. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో పెట్టాలని. ఎందుకు అంటే ఎంతమంది పోయారో మన సైనికులు మన ప్రభుత్వం వెల్లడించలేదని.
అరే వీళ్ళు న్యూస్ ఎంతసేపు పాకిస్తాన్ న్యూస్ చూస్తేనే సరిపోదు, కొన్నిసార్లు మన దేశం వాళ్ళు మాట్లాడేవి కూడా చూడాలి. మన లెఫ్టినెంట్ జనరల్ డీజీఎంఓ ఆర్మీ ఆయన ఎవరైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో రాజీవ్ ఘాయ్ గారు, ఆయనే అడ్రస్ చేశారు ఇంతమంది అమరులు అయ్యారని. ఆర్మీ చీఫ్ అమన్ ప్రీత్ సింగ్ గారు ఒక కుటుంబానికి కూడా వెళ్ళారు. వీళ్ళు అగ్నివీరు కూడా ఒక ప్రాణాలు కోల్పోయారని చెప్పి మన వాళ్ళు చెప్పారు. వీళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ కూడా ప్రకటించారు. ఇంకా ఏం కావాలి వీళ్ళకి? మీకే గనక సైనికుల మీద అంత చింతన ఉన్నట్టయితే గనక 1971 వారు మనం విక్టరీ అని చెప్పుకుంటాం కదా. 93,000 సోల్జర్స్ని మనం వదిలేసామని చాలా గర్వంగా చెప్పుకుంటాం. మన సోల్జర్స్ 56 మందో 58 మందో పాకిస్తాన్ పట్టుకుంటే వాళ్ళని ఒక్కళ్ళని వదిలించుకోలేకపోయాం, ఒక్కళ్ళని విడిపించుకుని మన వైపు తెచ్చుకోలేకపోయాం. పక్కన పెట్టండి, మాణిక్ షా గారిని ఎంతగా వీళ్ళు అవమానించారు. ఆయనకి పెన్షన్ రాలేదు. ఫార్మర్ ఆర్మీ చీఫ్ మాణిక్ షా గారిని కాంగ్రెస్ ఎంతగా టార్చర్ పెట్టిందో. వీళ్ళ దేశభక్తి గురించి మాట్లాడేది, వీళ్ళ నుంచి ఆ దేశభక్తి నేర్చుకోవాల్సింది. టు బి ఆనెస్ట్, నాకు ఇక్కడ కూడా ఒక ఏమంటారు, నాకు ఒక పాయింట్ ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవట్లే? అబద్ధాలు ఇప్పుడు ఒకటే అబద్ధం 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రతిసారి ఇదే మాట్లాడుతూ ఉంటే నిజం అవుతుంది కదా, నమ్ముతారు కదా. రాహుల్ గాంధీకి దేశం మీద ఎంత భక్తి ఉంది అంటే, గాల్వాన్ అయినప్పుడు మీరు బాధపడ్డారా? డిడ్ యూ ఫీల్ సాడ్ దట్ వీ లాస్ట్ 20 సోల్జర్స్? మన అందరం కళ్ళల్లో చాలా మందికి నీళ్ళు వచ్చాయి, 20 మంది సైనికులు వెళ్ళిపోయారు. ఆ ఉదంతం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ హమారే జవాన్ ఇంకో పీట్ రహే అని చెప్పి రాహుల్ గాంధీ నవ్వాడు ప్యాంగాంగ్స్ వెళ్ళి. ఏ భారతీయుడికి నవ్వు వస్తుంది మొహం మీద అది తలుచుకుంటే? సో ఈ రాహుల్ గాంధీని బీజేపీ ఎందుకు స్పేర్ చేస్తుంది? నాకు అనిపించేది ఒక రీజన్ ఏంటంటే, హీఈస్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ప్రమోషన్ బీజేపీకి. ఏమంటారు వీళ్ళు ఎన్నికలప్పుడు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్, మాట్లాడే వాళ్ళని ఎవరైతే అంటారో స్పోక్స్ పర్సన్స్ కాదు, ఐఎమ్ ఫర్గెటింగ్ దట్ వర్డ్. ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రచారాలకు పంపిస్తూ ఉంటారు పబ్లిసిటీకి. రాహుల్ గాంధీ ఇస్ ద బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఫర్ బీజేపీ. స్పీకర్ కూడా మార్కెటింగ్ వాట్ ఎవర్, అంటే ప్రచారానికి పంపడానికి రాహుల్ గాంధీ బీజేపీకి స్టార్ అసెట్. ఆ ఒక్క రీజన్తోనే హీస్ బీయింగ్ స్పేడ్. నాకు అది తప్ప ఇంకా వేరేది కనిపించట్లే. ఇది నేను సెటైరికల్లీ అనట్లే, ఇది ఏదో జోక్ అనుకుంటారేమో. నాకైతే బీజేపీ రాహుల్ గాంధీని స్పేర్ చేయడానికి, రాహుల్ గాంధీ ఉంటేనే మనం గెలుస్తామని బీజేపీ చాలా చోట్ల నమ్ముతుంది. ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ కూడా. ఆ ఒక్క కారణం తప్ప నాకు ఇంకా వేరే కారణాలు ఏవి కనపడలేదు రాహుల్ గాంధీని స్పేర్ చేయడానికి. సో వాట్ ఎవర్, ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళీ రాహుల్ గాంధీ అబద్ధాలే చెప్పుకుంటూ వెళ్తాడు, ప్రభుత్వం దానికి సంజాయిషి ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఆల్రెడీ జరిగింది. సో ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అబద్ధాలు మాట్లాడినట్టయితే ఎస్పెషల్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒకటి తీసుకురావాలి. ఇఫ్ యూ సే లై, ఎందుకంటే యూఆర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ విల్ బి లిసనింగ్ టు యూ. ఇఫ్ యూ సే లై యూ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ అనేది ఒకటి తేవాలి. అప్పటి వరకు ఇది ఆగదు. సో ఐ హోప్ ప్రభుత్వం దీన్ని రాహుల్ గాంధీని బ్లైండ్ అయ్యి, అంటే వాళ్ళని లైట్ తీసుకోవడం కాకుండా ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద గట్టి చర్యలు తీసుకునే విధంగా వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఐ రియల్లీ హోప్ ఇట్ హ్యాపెన్స్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మాకు నీళ్లు వదలండి అని చెప్పేసి ఎక్కడైతే వాళ్ళు అర్జీ పెట్టుకుంటున్నారో వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేయట్లేదా? అసలు మీకు నీళ్ళు ఎందుకు ఆపారు, మొన్నటి వరకు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఏదో కొత్త కలెక్టర్ వచ్చినట్టు కాదు కదా ఇది పరిస్థితి, సో కొత్త పిఎం వచ్చినట్టు మీకెందుకు ఆపారు, మీరేం చేశారని చెప్పేసి అక్కడ ఫ్యాక్ట్స్ ఎవరు మాట్లాడరు కదండి. ఎవరు మాట్లాడితే మనం వింటాం. యుఎస్ మాట్లాడేస్తుందా, అరే నువ్వు టారిఫ్ వేస్తేనే మోదీ నీతో మాట్లాడట్లే ఇప్పటి వరకు, ఫోన్లు ఎత్తట్లేదని యుఎస్ వాళ్ళే చెప్పారు. చైనాతో 5 ఏళ్ళు వెయిట్ చేసాం, నువ్వే వెనక్కి నేను వెళ్ళాలని చెప్పి 5 ఏళ్ళు మోదీ గారు వెయిట్ చేశారు. ఇప్పుడున్న వరల్డ్ పవర్స్ 2. ఈ ఇద్దరిలోంచి ఎవరు చెప్తే మనం వింటాం? ఇంకా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరికి చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు? టు బి ఆనెస్ట్, డైరెక్ట్ అన్న ఎవరికి అవకాశం ఉంది చెప్పేది ఎవరికి లేదు. సో ఎవరి దగ్గరికి వెళ్తారు? సో అందుకని మన దేశంలో మన ఉప్పు తింటూ మనకే వెన్నుపోటు పొడుస్తున్న దేశద్రోహుల్ని వీళ్ళు పాకిస్తాన్ వాడుకుంటోంది. మరి ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వెళ్ళి నీళ్లు వదలమని అర్జీ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయండి? లైక్ ఏమీ లేవు. ఆ పవర్స్ ఇచ్చింది కాంగ్రెస్. సో దాన్నే మోదీ గారు రద్దు చేసేస్తున్నారు. నాదే ఇప్పుడు కాంగ్రెస్ అన్ని హిస్టారికల్ బ్లండర్స్ చేసింది. పీఓజేకేని ఇంటర్నేషనల్లో పెట్టినట్టు, ఈ ఇండస్ వాటర్ ట్రీటీని వరల్డ్ బ్యాంక్ చేత రాయించినట్టు. ఎందుకు వరల్డ్ బ్యాంక్, ఎందుకు పీఓజేకే ఇంటర్నేషనల్? వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి?
మోదీ గారు అదే కదా ఆపరేషన్ సింధూర్లో అన్నారు, పాకిస్తాన్కి నాకు మధ్య ఇంకొకళ్ళు ఎవరు అవసరం లేదు, చైనాకి నాకు మధ్య ఇంకొకళ్ళు ఎవరు అవసరం లేదని. అంటే మనకు అంత సమర్థత లేదన్న మీరు భావిస్తుంది. సో దీన్ని బట్టే అర్థమవుతుంది ఎవరికి దేశ భక్తి ఉంది, ఎవరికి వేరే దేశాల మీద భక్తి ఉంది. సో జనాలు అన్నీ చూస్తున్నారు. సో రాజకీయాలు పక్కన ఎన్నన్నా ఉండొచ్చండి. ఒక వ్యక్తి ఇష్టం ఉండొచ్చు, ఒక వ్యక్తి ఇష్టం లేకపోవచ్చు, ఒక వ్యక్తిని అసహించుకోవచ్చు, ఒక వ్యక్తిని నమ్మచ్చు నమ్మకపోవచ్చు. బట్ నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎవరూ తీసుకోలేదు. ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. ఉదంతాలే కనిపిస్తున్నాయి కదా. లాస్ట్ 12 yearsలో ఎన్ని టెర్రర్ అటాక్లు జరిగాయి? ఎక్సెప్ట్ ఇన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్ ఢిల్లీ మనకి ఎన్ని జరిగాయి? 4 to 14లో మన భాగ్యనగరంలోనే ఎన్ని జరిగాయి? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 2 to 3 జరిగాయి. డజంట్ దిస్ షో దిస్ గవర్నమెంట్ ఇస్ ఫార్ బెటర్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ కంపేర్ టు అదర్ గవర్నమెంట్స్? సో దిస్ ఇస్ పాకిస్తాన్ బలమైన దేశం కాదు. పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ళందరి వల్లే దానికి బలం చేకూరుతుంది. సో ఇట్ హ్యాస్ టు బి కట్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఇప్పుడు వీళ్ళు గొంతెండిపోయి మెల్లిగా ఒక అటాక్ చేస్తే మనం ప్రతిదాడి చేయడానికి రెడీగా ఉన్నాం. 100% నక్షా ఖచ్చితంగా ఈసారి మ్యాప్ మారిపోతుంది, డౌట్ లేదు. 100% ఈసారి మ్యాప్ మారిపోతుంది. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా పీఓజేకే కావాలి కానీ తదాస్తు అని అంటారు. తదాస్తు ఖచ్చితంగా అమంగళం అప్రతిగతమవుగాక నిజంగా అటాక్ జరగకూడదు టు బి ఆనెస్ట్. బట్ అంటే పాకిస్తాన్ ఎంత క్రేజీ లునెటిక్స్ ఉంటారంటే తెలీదు వాళ్ళకి. డ్యాములు కడితే కొట్టేస్తామంటున్నారు. పిచ్చి వేదాలకి డ్యాములు కనుక కొట్టేస్తే ఫ్లడ్స్ వాళ్ళకే వస్తాయి. డ్యాములు కొట్టేస్తే నీళ్ళన్నీ వదిలేస్తే ఫ్లడ్స్ వస్తాయి కదండి. నీళ్ళ కోసమే ఆ నీళ్ళు మామూలుగా గతంలో ఏం చేసేవాళ్ళంటే మనం డేటా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం డేటా ఆపేసాం. మనం ఏంటంటే మన గొంతులన్నీ తడిసిన తర్వాతే మనం ఎక్సెస్ వాటర్ వదిలేస్తాం. ఎక్సెస్ వాటర్ మనం వదిలితే వాళ్ళకేమవుతుంది, ఫ్లడ్స్ వస్తాయి, పంటలు ఉన్నవి కూడా పోతాయి. మనం ఇప్పుడు అది చేస్తున్నాం. సో వాళ్ళకి వచ్చేదే కాకుండా వచ్చేది కూడా మనం రకంగా లాగేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాధ అనిపిస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బాధ అనిపిస్తే వాళ్ళు భారతీయులు కానే కాదు. పాకిస్తాన్కి హ్యుమానిటీ లేదు. హ్యుమానిటీ అనేది ఎప్పుడు చూపించాలంటే అవతల వైపు హ్యుమానిటీ ఉంటే మీరు హ్యుమానిటీ చూపించాలి. ఇటువైపు అందరూ రాక్షసులు, నరరూప రాక్షసులు, రక్తం తాగే రాక్షసులు, గజ్వాయ హింద్ చేస్తాము అని అన్న వాళ్ళకి మీరేం జాలు చూపిస్తారు? స్టూపిడిటీ అది. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.